వేల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిన ఒక యువకుడు చేతిలో బ్యాగ్ ఒక్కటే. కానీ భారత్ విడిచి వెళ్లేసరికి అతని మనసులో మాత్రం ఎన్నో ప్రశ్నలు, ఎన్నో భావోద్వేగాలు మిగిలిపోయాయి. ఇక్కడి విధులు చూసి ఆశ్చర్యపోయాడు, దేవాలయాలు చూసి మౌనమయ్యాడు, జనాలను చూసి అయోమయానికి గురయ్యాడు. చివరికి ఈ దేశం తనను లోపల నుంచి మార్చేసిందని చెప్పాడు. ఇప్పుడు అతను షేర్ చేసిన అనుభవాలు సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. 21 ఏళ్ల ఆఫ్రికన్ యువకుడు ఒంటరిగా భారత్ లో పర్యటించాడు. ఫైనాన్స్ గ్రాడ్యుయేట్ అయిన ఈ యువకుడు తన సోలో ట్రిప్ లో చూసినవి, అనుభవించినవి, నేర్చుకున్న విషయాలను ఒక వీడియో రూపంలో ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. భారత్ కి రావడానికి ముందు తనకి ఈ దేశంపై ఒక అభిప్రాయం ఉండేదని, కానీ ఇక్కడి నిజ జీవితం పూర్తిగా వేరుగా అనిపించిందని తెలిపాడు. భారత్ ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత ధనిక నాగరికతల్లో ఒకటని అతను గుర్తు చేశాడు. వలస పాలనకు ముందు ప్రపంచ జీడిపిలో పెద్ద వాటా భారత్దేనని చెప్పాడు. కానీ ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న పేదరికం, కూలిపోతున్న పురాతన నిర్మాణాలు చూసి ఆశ్చర్యపోయానన్నాడు. అదే సమయంలో దేవాలయాలు కనిపించే వైభవం తనలో వేరే ఆలోచనలు రేకెత్తించిందని తెలిపాడు. ఒక ఆఫ్రికన్ గా ఆ చరిత్ర తనకు మరింత లోతుగా తాకిందని చెప్పుకొచ్చాడు. ఇక్కడి జీవనం తన ఇంద్రియాలపై గట్టిగా ప్రభావం చూపించిందని అతను చెప్పాడు. వీధుల్లో వినిపించే శబ్దాలు, గాల్లో ఉండే వాసనలు, రంగురంగుల దృశ్యాలు, ఎప్పుడూ కిక్కిరిసే జనసందోహం, ఇవన్నీ కలిసి తనను పూర్తిగా కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లినట్లు అనిపించాయన్నాడు. మొదట్లో తన మెదడు ఈ అనుభవాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించిందని, కానీ తర్వాత పూర్తిగా ఆ అనుభూతికి లొంగిపోయానని వివరించాడు. ఆశ్చర్యకరంగా జీవితంలో ఎప్పుడూ లేనంత స్పష్టత అప్పుడే వచ్చిందని తెలిపాడు. భారత్ లోని ఆధ్యాత్మికత గురించి మాట్లాడేటప్పుడు అతని మాటల్లో ఎమోషన్ స్పష్టంగా కనిపించింది. ఇక్కడి భక్తి, ఆచారాలు, ప్రజల నమ్మకం తనలో దాచిపెట్టిన భావోద్వేగాలను బయటకు తీసుకొచ్చాయని చెప్పాడు. ఎందుకో తెలియకుండానే కన్నీళ్లు వచ్చాయని, తనలో ఉన్నాయో లేదో కూడా తెలియని భావాలు ఒక్కసారిగా బయటపడ్డాయని వెల్లడించాడు. ఈ దేశం తనకు నిజ జీవితానికి దూరంగా ఉన్న ఒక ఊహ ప్రపంచంలా అనిపించిందని కూడా చెప్పాడు. ఇక్కడి నిర్మాణాలు, రంగులు, గందరగోళం ఇవన్నీ కలిపి చూస్తే ఎవరో ఊహాశక్తితో ఒక నాగరికతను నిర్మించినట్టుగా అనిపించిందని వ్యాఖ్యానించాడు. చివరిగా బ్రిటిష్ పాలన గురించి మాట్లాడుతూ, ఎంతో దోపిడీ జరిగినా కూడా భారత్ ఆత్మ మాత్రం మిగిలిపోయిందని అన్నాడు. బయటకు చాలా మార్పులు కనిపించినా ఈ దేశం లోపల ఇంకా ఏదో బలమైన శక్తి ఉందని చెప్పాడు. ఈ ప్రయాణం తనకు కేవలం ఒక టూర్ కాదని, డబ్బు, జీవితం, గుర్తింపు గురించి తన ఆలోచనలనే మార్చేసిన అనుభవం అని భావోద్వేగంగా ముగించాడు.